ఏబిపిఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది పోస్ట్పోనా లేదా, పోస్ట్పోన్ అవుతుందా లేదా, ఇది ఇప్పుడు చాలా మందికి ఉన్న ఒక పెద్ద డౌట్ అనమాట. సో ఒకవేళ మీరు కనుక ఎగ్జామ్ అనేది కంపల్సరీగా పోస్ట్పోన్ చేయాల్సింది అనుకుంటే మీరు కంపల్సరీగా ఈ 3 పనులు అయితే చేయండి. ఒకటి, వీడియోని పూర్తిగా చూడండి. సెకండ్ థింగ్ వచ్చేసి మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి పోస్ట్పోన్ అని చెప్పేసి, ఓకేనా. అలాగే ఒక లైక్ అనమాట వీడియోకి. తర్వాత ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కానీ లేకపోతే లైక్స్ కానీ వాళ్ళు కూడా చేస్తారు, సో దట్ ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ వరకు రీచ్ అవుతే కనుక, అంటే బాగా వైరల్ అయ్యి గవర్నమెంట్ వరకు రీచ్ అయితే కనుక, సో మనకు పోస్ట్పోన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ పర్సెంటేజ్ అయితే ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నారు కాబట్టి, ఓకేనా. సో ఒక హెల్ప్ అయితే చేయండి. రీసెంట్గా మనకి ఏంటంటే నిన్న ఏపీపీఎస్సీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో అప్డేట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, వెబ్ నోట్ ఫర్ గ్రూప్ 2 సర్వీసెస్ నోటిఫికేషన్ చెప్పేసి ఇక్కడ పబ్లిష్డ్ ఆన్ 21/2 నిన్న వచ్చింది అనమాట. ఇది ఆ లింక్ మనం ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఎవరికైతే 25న మనకి ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ 2 ఎగ్జాము, ఆ రోజు ఎవరికైతే ఎస్బీఐ ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళ డేట్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇక చూడండి, ద క్యాండిడేట్స్ హూ ఆర్ హ్యావింగ్ అదర్ ఎగ్జామినేషన్స్ ఇంటర్వ్యూ ఆన్ 25/2 మే అప్లై ఫర్ చేంజ్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ ఫ్రమ్ 25 to 4/3. సో మీకు 25 ఎగ్జామ్ ఉంటే దాన్ని మనకు నెక్స్ట్ మంత్ 4కి మార్చుకోవచ్చు అంట. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా లింక్ ద్వారా మనం మార్చుకోవచ్చు అనమాట. ఇలా మార్చుకోవడానికి రేపు మార్నింగ్ 9 వరకు టైం మాత్రమే ఉంది. ఓకే, సో ఏమైనా ఉంటే కనుక మీరు మార్చుకోండి. గ్రూప్ 2 ఎగ్జామ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ లింక్ అయితే ఇచ్చారనమాట. సో పోస్ట్పోన్ అవ్వకుండా ఎగ్జామ్ పెడతామని చెప్పేసి మనమందరూ కూడా చాలామంది పోస్ట్పోన్ చేస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి, సో దట్ ఎక్కువ మందికి రీచ్ అవుతే కనుక గవర్నమెంట్ కూడా మంచి అంటే గుడ్ అందరికీ యూజ్ అయ్యే డెసిషన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.